ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. హైదరాబాద్ లో అయితే అక్రమ కట్టడాల కూల్చివేత జరుగుతుంది హైడ్రా కమిషన్ ద్వారా. సో నిన్న మనం చూసినట్టయితే నాగార్జున గారిది అందరిది కూడా చాలా మంది అయితే అక్రమంగా, అంటే వాళ్ళు కొంచెం ప్లేస్ని ఏదైతే తీసుకొని కడుతున్నారో దానికి సంబంధించిన కూల్చివేతలు అయితే జరిగాయి. అయితే ఇప్పుడు అదే హైడ్రా కమిషన్ కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ అవుతుందని చెప్పేసి అయితే కొంతమంది మాజీ మంత్రులు మాట్లాడుతున్నారని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో ఈ హైడ్రా కమిషన్ వల్ల? సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే హైదరాబాద్ ని కదిలిస్తుంది మొత్తానికి. అయితే ఎవరెవరు అందరు కూడా చెక్ చేసుకుంటున్నారు, ఒకవేళ మాదేమన్నా కట్టడం పక్కకు జరిగి కట్టామా లేదా అని చెప్పేసి అందరు చెక్ చేసుకుంటున్న పరిస్థితి. అయితే ఇదే హైడ్రా కమిషన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ అవుతుందా? కేటీఆర్ ఏదైతే ఫామ్ హౌస్ ఉందో దాన్ని కూల్చేయద్దు, ఆపండి అని చెప్పేసి పైనుంచి ఏమన్నా ఆంక్షలు వచ్చాయా? కొంతమంది మాజీ మంత్రులు కూడా కాంగ్రెస్కి ఇది నెగిటివ్ అవుతుంది ఈ హైడ్రా కమిషన్ అని చెప్పేసి కూడా మరి వాళ్ళు అంటున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, అసలు ఏం జరుగుతుంది? మళ్ళీ మీరు అన్నట్టు హైడ్రా ఒక్కసారిగా ప్రకంపన సృష్టిస్తుంది. మొన్నటి వరకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ప్రతిపక్షాలని ప్రత్యర్థి పార్టీని ఒక్కసారి గుండెల్లో రైలు పరిగెట్టించిందో అది అయిపోయిన మళ్ళీ హైడ్రా ఇప్పుడు స్టార్ట్ అయింది. అంటే మేము ఎక్కడా తగ్గేదే లేదు, మేము పడతాం లేస్తాం పోరాడుతూ ఉంటాం అంటే, అరే మీరు ఇన్ని మీ వైపు మైనస్లు పెట్టుకొని గత ప్రభుత్వం ఎన్ని చేసినా కూడా మీరు ఇంకా పోరాడతామంటాం ఇట్లా మాట్లాడతారంట అన్నట్టుగా కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తున్నారు. అంటే కేటీఆర్ గారు మొన్న బీజేపీలోను విలీనం అయిపోతుందో లేదా బీజేపీ ఎన్డీఏ కూటమిలో చేరుతుందనే అంశాలు ఏవైతే తెర మీద సోషల్ మీడియా వైరల్ అయ్యాయో దానికి మేము అట్లా ఏం చేయట్లేదు అని చెప్పి నిజంగా చెప్పాలంటే ఈ విషయంలో కేటీఆర్ గారు నిజంగా తోపే. ఎందుకు తోపు అంటానంటే, పార్టీలో ఇంకెవ్వరు కూడా చాలామంది సీనియర్లు ఉన్నారు, పార్టీ పదవులు అనుభవించారు, పార్టీలకు సంబంధించి ఎన్నో పెద్ద పెద్ద క్యాడర్లు అనుభవించి 4 రాళ్ళు సంపాదించుకునే మంచి స్థాయిలో ఉన్నవాళ్ళు ఈ రోజుకి బీఆర్ఎస్ పార్టీ గురించి కానీ కేసీఆర్ గారి గురించి కానీ బీఆర్ఎస్ పార్టీ గతంలో జరిగిన కొన్ని అవకతవకల మీద వెటకారంగా మాట్లాడడం అన్ని చేస్తుంటే ఎవరు స్పందించట్లేదు. ఒక్క కేటీఆర్ గారే, హరీష్ రావు గారు వీళ్ళిద్దరే స్పందిస్తున్నారు. నిజంగా ఆ విషయంలో కేటీఆర్ గారు మంచి దమ్ము. ఆల్రెడీ ఇక్కడ ఎవరైతే గెలిచారో అంటే విలేజెస్లలో కేసు అంటే బీఆర్ఎస్ పార్టీ గెలవలేదు, గెలిచిందంటే చూసుకుంటే ఎక్కువ వరకు హైదరాబాద్ లోనే గెలిచారు. ఈ గెలిచిన ఈ కొందరు కూడా ఆల్రెడీ మళ్ళీ వెళ్ళి కాంగ్రెస్ లోనే జాయిన్ అయ్యారు కదా. జాయిన్ అయినాక ఇంకా ఎలా మాట్లాడతారు? మాట్లాడడానికి ఇబ్బంది కదా. అంటే మిగతా ఉన్నవాళ్ళు ఇప్పుడు మీరు అన్నట్టు 9 మంది ఎమ్మెల్యేలు ఎంతమందో పక్క చూపులు చూశారు. మిగతా 39 మంది పోతే 30 మంది ఉన్నారుగా. 30 మందిలో కేటీఆర్ గారు హరీష్ రావు గారైనా కనబడుతున్నారా? మిగతా వాళ్ళు కూడా ఉన్నారుగా. ఎందుకు మాట్లాడలేదు? మాజీ మంత్రులు కూడా ఉన్నారు కొంతమంది, అంతగా మాట్లాడలేదు. నేను అనేది అది. సరే, మొత్తానికి వీళ్ళు ఏం చేసినా కూడా ఏదో ఒకటి సరిగ్గా చేయలేదు. వాళ్ళు 1 లక్ష లోన్ ఇచ్చారంటే ఇవ్వలేదు, 2 లక్షలు ఇంకెప్పుడు ఇస్తారు, మీరు ఇవ్వకపోతే రాజీనామా చేస్తారా, సరే మేము ఇస్తాం, ఇవ్వలేకపోతే నువ్వు చేస్తావా అని దానికి ఇప్పుడు సవాల్ లేదు. కాంగ్రెస్ మొత్తానికి చేసింది కదా. కాకపోతే కాంగ్రెస్ ఎందుకు అంత బాగా చేసినా దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళలేకపోతుంది, అంతగా హైప్ రావట్లేదని ఒక విమర్శ కూడా ఉంది. ఇక్కడ కూడా కాంగ్రెస్లో అన్నీ తాని ఒక రేవంత్ రెడ్డి గారు ఎక్కువగా పార్టీని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యర్థులు ఏ కౌంటర్లు వేసినా దానికి ప్రతి కౌంటర్గా ఈయనే వేస్తున్నారనే అంశం కూడా ఎక్కువగా ఉంది. మిగతా భట్టి గారు ఉన్నారు, లేదంటే ఉత్తమ్ కుమార్ గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా చేస్తున్నారు, చేయదనట్లేదు, కానీ ఎక్కువ రేవంత్ రెడ్డి గారే చేస్తున్నారు. సో ఇటువంటి నేపథ్యంలో ఇంకా బీఆర్ఎస్ ఇంకా ఏదో ఒక అంశం మీద దానికి చెక్ పెట్టకపోతే బాగుండదు అనుకుంటున్నారో, లేదంటే నిజంగా గతంలో వాళ్ళు చేసినవన్నీ కూడా అవన్నీ తిరగదోడితే చాలు చెక్ పెట్టినట్టు అవుద్ది అనుకుంటున్నారో తెలియదు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటి అంశం తెర మీద తీసుకొస్తుంది. సో ఇప్పుడు హైడ్రా వ్యవహారం ఏదైతే ఉంటే నాగార్జున గారిని ఎన్కన్వెన్షన్ కూడా కూల్చేశారు. నెక్స్ట్ కేటీఆర్ గారు ఫ్రెండ్ ఫామ్ హౌస్ కూడా కూల్చబోతున్నారు అన్నట్టు కూడా వార్తలు వస్తుంది. ఇలాంటి విషయాల్లో ఇప్పుడు ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు వాడుకుంటారుగా. సో దీనికి సంబంధించి కాంగ్రెస్లో కూడా గతంలో కూడా కాంగ్రెస్లో ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలి అనే వ్యవహారం వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ అధిష్టానానికి కొంతమంది వ్యక్తులు జగన్ ఇదేమైనా రాజరిక వ్యవస్థ, జగన్మోహన్ రెడ్డికి ఎలా సీఎం ఇస్తారు, ఇంకా చాలామంది ఉన్నారు కదా సీనియర్లు ఉన్న వ్యవహారం సెంటర్లో చాలామందికి చెప్పారని, అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టిందని కూడా కొన్ని విమర్శలు కొన్ని టాక్స్ అయితే ఉన్నాయి, ఎంతవరకు వాస్తవం తెలియదు. సో ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఇలా చేస్తుంటే రేవంత్ రెడ్డి గారు మరీ ముక్కుసూటుగా వెళ్ళిపోతున్నారు, ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతున్నాడు. ఈయన కొన్ని చూసి చూడనట్టు వదిలేయాలి, అందరూ
రాజకీయాల్లో ప్రత్యర్థులున్న మన వాళ్ళే ఒకరికొకరు సాయం చేసుకోవాలి, గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా అని కొంతమంది మాజీ మంత్రులు, కొంతమంది ఎంపీలు, మాజీ ఎంపీలు కానీ రాహుల్ గాంధీకి ఇండైరెక్ట్గా రిక్వెస్ట్ చేస్తున్నారంట. రిక్వెస్ట్ చేస్తే రాహుల్ గాంధీ మాత్రం ఆ విషయంలో రేవంత్ని ఎవరు కదపొద్దు, మనకు అక్కడ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు, దాంతోపాటు పక్క రాష్ట్రం కూడా విస్తరించేలాగా బలం చేకూరేలాగా ఆయన ఏదో ప్లాన్ చేస్తున్నాడు, ఆయన ఎవరు కెలకొద్దని చెప్పి రాహుల్ గాంధీ గారు స్వయంగా ఆ సీనియర్లకి చెప్తున్నారట. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే రేవంత్ రెడ్డి గారు ఏ స్పీచ్ ఇచ్చినా, ఏ సంక్షేమం ఓపెన్ చేసినా, ఎక్కడే రిబ్బన్ కటింగ్కి వెళ్ళినా ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారిని ఫోటో లేకుండా, రాహుల్ గాంధీ గారు అంశము టాపిక్ ఎత్తకుండా అయితే ఎక్కడ మాట్లాడరు. మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి దగ్గర కూడా మాట్లాడుతూ ఇలా చెప్తున్నారు, మనం రాహుల్ గాంధీని నెక్స్ట్ మనం ప్రధానమంత్రిని చేసుకోవాలి మన ఉద్దేశం అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. సో ఆయన కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని పూర్తిగా నమ్మారు కదా అని అడిగిన మీడియా మిత్రుడు అడిగిన ప్రశ్నకి ఖచ్చితంగా చెప్పాడు ఆయన, నాకు ఆయనకి ఎందుకో ఆ రేపో కుదిరింది, నాకు ఆయన అంటే చాలా ఇష్టం, గౌరవం. ఈవెన్ ఆయన కూడా నా మాటకి ఎప్పుడు సార్ ఇలా చేద్దాం అంటే ఆయన ఎప్పుడు నో చెప్పలేదు. సరే నువ్వు ఏం చేస్తావు చెయ్యి, మన పార్టీ అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వాలి, కాంగ్రెస్ అనేది నిలబడాలి, కాంగ్రెస్ పథకాలు, కాంగ్రెస్ అంటే ప్రజల్లోకి వెళ్ళాలి, అట్లాగే ఆయన సపోర్ట్ ఇచ్చాడంటే ఆ సపోర్టుతోనే రేవంత్ రెడ్డి గారు కూడా పార్టీలోకి వెళ్ళిన అతి కొద్ది నెలల్లోనే, కొద్ది సంవత్సరాల్లోనే ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళగలిగారు అనేది కూడా ఆయన ఓపెన్గా చెప్పుకున్నాడు. ఆయన రాహుల్ గాంధీ గారి పుణ్యమని నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. సో అటువంటి రాహుల్ గాంధీ అంత ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు ఆయన కూడా ఎక్కడికక్కడ చెక్ పెట్టుకుంటూ, ఎక్కడికక్కడ ఒక్కొక్కరికి కౌంటర్లు ఇచ్చుకుంటూ మాట్లాడుతూ వస్తున్నాడు కదా. అయితే ఇక్కడ ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఆ విధంగా సపోర్ట్ చేస్తున్నారనే వార్తలు ఉన్నాయి. మేబీ ఇంకెవరో కాదు, నాకు తెలిసి ఇంతకుముందు కూడా ఒక మీడియా మిత్రుడు అన్నారు, మన కేవీపీ గారు కూడా రాహుల్ గాంధీకి రిక్వెస్ట్ చేసినట్టుగా ఉన్నారు, అలాగే పల్లం రాజు గారు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కాంగ్రెస్లో ఎప్పటి నుంచున్న ఉద్దండులు. వీళ్ళు రాహుల్ గాంధీ కూడా చెప్పారంట, ఇట్లా రేవంత్ రెడ్డి మరీ దూకుడు ఎక్కువ అవుతుంది రేవంత్ రెడ్డి గారిది, అట్లా అంత ఉండకూడదు అన్నట్టుగా సజెస్ట్ చేశారన్నట్టుగా వార్తలు అయితే బయటకు వచ్చాయి. ఎందుకు బయటకు వచ్చాయి? అక్కడ ఒకే సామాజిక వర్గం ఉన్న నేపథ్యంలో కేవీపీ గారు లాంటి వ్యక్తులు కానీ కొంతమంది కాంగ్రెస్లో ఉంటూనే అన్ని పార్టీలతో కూడా వాళ్ళు సఖ్యతగా మెయింటైన్ చేస్తుంటారు, అందరితో మంచి విభేదాలు లేకుండా సామరస్యంగా వెళ్ళిపోతుంటారు అటువంటి వ్యక్తులు. మేబీ అందువల్ల వాళ్ళు అలా చెప్పుండొచ్చు అనే ఒక అభిప్రాయం కూడా ఉంది. బట్ వీళ్ళు చెప్పినప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు లేదు, రేవంత్ రెడ్డికి నచ్చింది చేసుకెళ్ళిపోమనండి, మనకు కావాల్సింది అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్టాబ్లిష్ బాగా అవ్వాలి, ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించిందో అది ఆ పేరు అనేది కాంగ్రెస్కి లేకుండా పోయింది, కాంగ్రెస్ పూర్తి స్థాయిలో పేరు తెచ్చుకోలేకపోయింది. బట్ ఆ పేరు తెచ్చుకుంది మనమే ఇచ్చామనేది బాగా నాటుకునేలాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్టాబ్లిష్ అయ్యేలాగా రాహుల్ గాంధీకి ఫుల్ పవర్స్ ఇచ్చారంటూ వార్తలు వస్తున్నాయి. నాట్ ఓన్లీ కేవీపీ గారు, ఇంకెవరైనా చెప్పుండొచ్చు కూడా, కేవీపీ గారు లేదా పల్లంరాజు గారు ఎవరో చెప్పారనేది అంటున్నారు. అలా ఏమి ఉండదు, వాళ్ళు చెప్పినా కూడా కొన్ని కాంప్రమైజులు ఉంటాయి, మనం కూడా చూస్తాం మేబీ ఫ్యూచర్లో. బయటికి ఎట్లా మాట్లాడుకున్నా తర్వాత లోపాయకారంగా రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు అంటే సోషల్ మీడియా వచ్చాక బాగా బయటకు వచ్చేస్తున్నాయి, కానీ ఒకప్పుడు ఏమనుకునేవారు, మనవన్నీ ఉట్టిదేరా, వాళ్ళు ఒకటేనరా, మనమే ఇక్కడ ఊరికే పార్టీలు ఎంత అనుకుంటుంటారా అని చెప్పి ఊర్లో అనుకునేవారు. మేబీ రేవంత్ రెడ్డి గారు అట్లా కాకుండా ట్రాన్స్పరెంట్గా ఎవడైనా సరే, మా పార్టీ వాళ్ళదైనా సరే కబ్జా చేస్తే, ఆక్యుపై చేసి కడితే కూల్ చేస్తాం అన్నట్టుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. కాబట్టి చూద్దాం మరి ఇంకా పెద్ద ఒత్తిళ్ళు కూడా తలొగ్గుతారా లేదా. ఎందుకంటే రాహుల్ గాంధీ గారే తన వైపు ఉన్నప్పుడు ఆయనకి ఎవరి ఒత్తిడికి తలొగ్గాల్సిన అవసరం లేదు. బట్ ఎలా ముందు తీసుకెళ్తారో చూడాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.